ఒకరోజు నక్క సింహం దగ్గరకు వచ్చింది. సింహం బావ నీకు ఈ విషయం తెలుసా? ఏమిటి? నిన్న ఎలక్షన్స్ జరిగినాయి. ఏం ఎలక్షన్స్? అడవికి రాజు ఎవరో ఎలక్షన్స్ జరిగినాయి. మరి ఎవరు గెలిచారు? నేనే గెలిచా. నువ్వు ఆఫ్టర్ ఆల్ నక్కవి, నువ్వు గెలవడం ఏమిటి? ఈ అడవికి రాజును నేనైతే. సింహం బావ, నువ్వే అడవికి రాజు, అది నిన్నటి దాకా. కానీ ఎలక్షన్లో నువ్వు ఓడిపోయావు సింహం బావ. పిచ్చి పిచ్చిగా ఉందా? అరవద్దు సింహం బావ. కావాలంటే ఒక్కసారి నీ కళ్ళతో నువ్వు చూడు. ఏం చూడాలి? నేను అడవిలో నడుచుకుంటూ వెళ్తాను, నా పక్కనే వచ్చి చూడు. కావాలంటే నన్ను చూసి ఏ విధంగా అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా పారిపోతాయో నువ్వు చూస్తే అర్థం అవుతుంది అడవికి రాజు నేనేనని. నన్ను చూసే పారిపోతున్నాయని. నాతో పాటు నడువు, నువ్వు కళ్ళారా చూడు అని అంటే వస్తున్నా పద. నక్క ముందు వెళ్తుంది, నక్క పక్కనే సింహం వెళుతుంది. అంతేనండి, కనిపించిన జంతువులు పారిపోతూ ఉంటే అప్పుడు నక్క సింహం చూసి, చెప్పా కదా సింహం బావ, కనిపించిన ప్రతి జంతువు నన్ను చూసి పారిపోతుంది. నక్కేమంటుంది? నువ్వు నా పక్కనే ఉండు, అప్పుడు తెలుస్తుంది నీకు. నక్క చాలా తెలివైందండి. సింహం నా పక్కనుంటే ఏ జంతువు కూడా నన్ను ముట్టుకోదు. సింహం కంటే గొప్పవాడు యూదా రాజసింహం, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీ పక్కన ఉన్నట్లయితే నీ ఎదుట ఏ ఒక్కడు నిలబడ్డం సాధ్యము